నేను ఒక పర్సన్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే కోవిడ్ టైమ్స్లో ఏం కేసెస్ లేవు, ఏమి లేవు, కోర్ట్స్ అన్ని బంద్ అయిపోయాయి, క్లోజ్ అయిపోయాయి. సో ఎలాంటి ఇన్కమ్ రావట్లేదు. ఎంబీబీఎస్ అయిపోయి బయటకు వచ్చినటువంటి అబ్బాయి కోచింగ్ వెళ్ళి ప్రిపేర్ అవుదాము, లేకపోతే క్లాసెస్ వెళ్దాము, ఎలా అయినా ప్రిపేర్ అవుదాము అని అనుకున్న తరుణంలో అసలు ఇన్కమ్ లేదన్నమాట ఇంట్లో. 2022లో స్టార్ట్ చేశాడు ఒరిజినల్ ప్రిపరేషన్. సత్తన్నపల్లి అనే ఊరిలో వాళ్ళ ఊరు నుండి ఒక స్కూల్, మామూలు లోకల్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయించారు. బట్ హవెవర్ ఒక 5గురు మాత్రమే 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్కూల్కు రోజు వెళ్ళి ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని వచ్చేవాడు అనమాట. అలా జరిగినటువంటి ప్రయాణము 15 లక్షల మెజారిటీని దాటుకొని 797 ర్యాంక్లో ఉండి ఈరోజు మీ అందరి ముందు, అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. సో ఐఎమ్ ఫీలింగ్ యాజ్ ఇఫ్ మై ఓన్ బ్రదర్ గాట్ దిస్ సర్వీస్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రతిష్, కంగ్రాచులేషన్స్. So this is Dr. Pratyush. So I am a student of Vishnu IAS. So I was about to quit my preparation and move towards pursuing my post graduation after MBBS because I did not clear UPSC exam twice and continuously. అసలు నేను ఫిట్ కాదేమో యూపీఎస్సీకి, మన పని మనం చూసుకుందాం, ఎందుకు వచ్చింది మనకి, అవసరమా అనుకున్నప్పుడు కష్టపడుతున్నాను. ఐ హ్యావ్ సమ్ ఇంటెలిజెన్స్ బట్ ఐ నీడ్ ఎ మెంటర్ టు గైడ్ మీ. సో దెన్ ఐ కేమ్ టు సార్. నాకు ప్రిలిమ్స్కి మెయిన్స్ గ్యాప్ మధ్యలోనే నేను ఆంథ్రోపాలజీ చదివాను. సో నాకు టైం లేకపోవడం వల్ల సార్ వీడియోస్ ఇచ్చారు, టెస్ట్ సిరీస్ పర్ఫెక్ట్ కరెక్షన్ చేశారు. సో ఈ ఎంకరేజ్ మీ త్రూ అవుట్ మై జర్నీ. నేను 2023 ఈ ఇంటర్వ్యూకి వెళ్ళాను, బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు మేక్ ఇన్ టు ద ఫైనలిస్ట్. బట్ సార్ వాజ్ విత్ మీ ఆన్ దట్ డే. అందరూ ఆ ర్యాంకర్లను ఫోటోలు పెట్టుకుంటారు, బట్ సార్ మాత్రం ఆ రోజు మై ఫేవరెట్ స్టూడెంట్ ఆర్ మై గుడ్ పర్సన్, హీ డి నాట్ గెట్ ఎ ర్యాంక్ అని ఆ రోజు స్టేటస్ పెట్టుకొని నాకు కాల్ చేసి మాట్లాడి మెసేజ్ చేశారు. సో సార్ ఆ రోజు చెప్పారు, సార్ వీ షుడ్ హ్యావ్ ఎ రివెంజ్ పార్టీ నెక్స్ట్ ఇయర్ ప్రత్యూష్ అని. ఐ థింక్ హోప్ఫుల్లీ దిస్ ఈస్ అవర్ రివెంజ్ పార్టీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. వాట్ ఈస్ యువర్ ప్రిలిమ్ స్ట్రాటజీ సార్? ప్రిలిమ్ స్ట్రాటజీ ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు 200 స్కోర్ చేయడానికి ట్రై చేయకూడదు. సో ఈ కట్ ఆఫ్ ఎంత వస్తుంది, ఎంత మార్జిన్ ఉంది. దెర్ ఇస్ ఎ రూల్ కాల్డ్ as 80% ఆఫ్ క్వశ్చన్స్ విల్ కమ్ ఫ్రమ్ 20% ఆఫ్ సిలబస్ ఓన్లీ. అది స్టాటిక్ పార్ట్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్లో కొన్ని డైమెన్షన్స్ కానివ్వండి. సో దాని నుంచి 80% ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో మనం నెక్స్ట్ 20% మీద పెట్టుకుంటే లైఫ్ లాంగ్ చదువుతూనే ఉంటాం. సిలబస్ ఎప్పుడు ఫినిష్ అవ్వదు, ఎగ్జామ్ కూడా క్లియర్ అవ్వదు. సో మన క్వశ్చన్ పేపర్స్ని పీవైక్యూని అనలైజ్ చేసి ఆ 80% క్వశ్చన్ దేని నుంచి వస్తున్నాయి, విత్ లెస్ యూసేజ్ ఆఫ్ టైం అది ఎలా కవర్ చేయొచ్చు. సో మోస్ట్లీ మేజర్ సబ్జెక్ట్స్ లైక్ జోగ్రఫీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, ఎకానమీ, హిస్టరీ, ఇవేంటంటే స్టాటిక్ సిలబస్ 50-60 క్వశ్చన్స్ వస్తాయి. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు స్కోర్ 40-50 క్వశ్చన్స్ ఇన్ దట్ యూ విల్ బీ ఇన్ ద లిస్ట్ డెఫినెట్లీ. టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆన్సర్ రైటింగ్లో మెయిన్స్లో మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? దిస్ ఈస్ మై ప్రాబ్లమ్ విచ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు క్లియర్ మెయిన్స్ ఇన్ ఇయర్స్లో. ఎందుకంటే ఐఎమ్ నాట్ రైటింగ్ టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ మీరు టెస్ట్ సెంటర్లో కూర్చొని రాయడం వల్ల ఏమైందంటే మీకు 3 hours ఇస్తారు పేపర్, దాని తర్వాత మీ దగ్గర పేపర్ ఉండదు కదా. సో డెఫినెట్లీ మీరు 3 hours ఫుల్ పేపర్ రాయడానికి ట్రై చేస్తారు. అలా కాకుండా మీరు ఇంట్లో కూర్చొని రాయడము, అసలు టెస్ట్ సిరీస్ రాయకుండా ప్లాన్ చేసుకోవడము ఏమైపోయిందంటే విల్ నాట్ ప్రాక్టీస్ దట్. సో మనం ఒక్క క్వశ్చనే 1 hour రాస్తాము, హాఫ్ అన్ అవర్ రాస్తాము, ఏదో చేసేయాలి, బెస్ట్ ఆన్సర్ రాయాలని చెప్పేసి చాలా టైం పెడుతుంది దాని మీద. దానివల్ల మీకు స్పీడ్గా రాసేది స్కిల్ రాదు. మీరు ఎన్ని టెస్ట్ ఎక్కువ రాస్తే మీరు అంత ఫాస్ట్గా ఆ క్వశ్చన్ క్యాలిక్యులేట్ చేసుకొని బ్రెయిన్ స్టార్మ్ చేసి దాన్ని నీట్గా ప్రజెంట్ చేసిన స్కిల్ వస్తుంది. ఇట్స్ ఎ స్కిల్, ఇట్స్ నాట్ ఎ టాలెంట్. సో హౌ మచ్ యూ ప్రాక్టీస్, దట్ మచ్ ఫాస్ట్లీ యూ విల్ బీ ఏబుల్ టు మేక్ ఇట్. What are your interview questions and how long it went, like interview sessions? సో మై ఫాదర్ ఈజ్ ఏ లాయర్ కాబట్టి లా బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది ఫాదర్ వల్ల. సో న్యూ క్రిమినల్ లాస్ ఏంటి, వాట్ ప్రొవిజన్స్ హ్యావ్ చేంజ్ ఫర్ డాక్టర్స్, ఆర్ ఐ కమ్ ఫ్రమ్ గుంటూరు డిస్టిక్. సో అక్కడ టొబాకో ప్రాబ్లమ్ ఈజ్ ప్రివలెంట్. టొబాకో కల్టివేషన్ జరుగుతుంది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తాము, వే ఫార్వర్డ్ ఏంటి, దీని మీద అడిగారు. సో యాజ్ ఎ డాక్టర్ కాబట్టి సేఫ్టీ ఆఫ్ డాక్టర్స్ ఈజ్ ఏ క్వశ్చన్ రైట్ నౌ. సో సేఫ్టీ ఆఫ్ డాక్టర్స్ మీద క్వశ్చన్స్ అడిగారు. ఆర్ మెడికల్ టూరిజం ఈజ్ ఇన్ బడ్జెట్. సో మెడికల్ టూరిజం మీద హౌ షన్ వీ ఇంప్రూవ్, ఇండియన్ స్టేటస్ ఏంటని, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు మోస్ట్లీ. మోస్ట్ ప్రాబ్లమ్ నేను చెప్పాల్సింది ఏమంటే నెవర్ లూజ్ హోప్. ఎందుకంటే మీరు ఫైట్ చేస్తే ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఫస్ట్ క్వశ్చన్ మీరు ఎప్పుడైనా యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏ నోట్స్ అయినా ఫస్ట్ పేజ్లో వై యూపీఎస్సీ అని రాసుకోండి. సో దానికి మీకు స్ట్రాంగ్ ఆన్సర్ ఉంటే మీరు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కానీ యూ విల్ బౌన్స్ బ్యాక్ హయ్యర్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సివిల్స్లో ర్యాంకు కొట్టాలి, ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్లో జాయిన్ అవ్వాలి అనేది చాలామందికి ఒక
కళగా ఉంటుంది. ఆ కళని నెరవేర్చుకోవడానికి వెనకాల బోల్డ్ అంత పట్టుదల, కఠిన శ్రమ, నిద్రలేని రాత్రులు ఎన్నో ఉంటాయి. వాటన్నిటినీ దాటుకొని ర్యాంక్ కొట్టి మేము సివిల్ సర్వీసెస్లో జాయిన్ అవుతున్నాము అని చెప్పుకున్నప్పుడు వచ్చేటువంటి ఆ గర్వం ఎంతైనా వెలకెట్టలేంది. అలాంటి గర్వపడేటువంటి ఒక ర్యాంకర్తో ప్రస్తుతం మనమున్నాము ఐఏఎస్ అకాడమీ, విష్ణు ఐఏఎస్ అకాడమీ, మోడ్రన్ గురుకుల్ ఫర్ సివిల్ సర్వీసెస్. మనతో పాటుగా ఉన్నారు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ 2024లో 797 ర్యాంక్ సాధించినటువంటి ప్రత్యూష్. హలో ప్రత్యూష్, నమస్తే అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్, నమస్తే అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్. ఎస్, సో మనం ఉన్నటువంటి విష్ణు ఐఏఎస్ అకాడమీ 5 ఏళ్ల క్రితమే స్టార్ట్ చేశారు. ఇప్పటికే 102 ర్యాంకుల్ని సాధించినటువంటి ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ విష్ణువర్ధన్ గారు కూడా మనతో పాటుగా ఉన్నారు. విష్ణు గారు నమస్కారం అండి, మీకు కూడా కంగ్రాచులేషన్స్. నేను ఫస్ట్ ప్రత్యూష్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, బట్ వాంట్ టు టేక్ యువర్ ఒపీనియన్ అండ్ ఏమంటారు దాన్ని, ఒక ఆనందం ఉంటుంది చూడండి, గర్వపడే క్షణాలు అనేది. 5 ఏళ్ళు అవుతుంది స్టార్ట్ చేసి, 102 మంది సివిల్ సర్వీస్లో జాయిన్ అవుతున్నటువంటి ఆఫీసర్స్ని ఇంతమందిని ఇచ్చిన తర్వాత ఒక్కసారి ఆ పడే తపన ఉంటుంది. కేవలం స్టూడెంట్స్ మాత్రమే కాదు, ఇక్కడికి వచ్చేటువంటి ఫ్యాకల్టీ కాదు, మీ దగ్గర ఉంటుంది చూడండి, ఒక శ్రమ పడతారు మీరు. వాళ్ళంటే నిద్రలేని రాత్రులు ఇవన్నీ ఉంటాయి. మీకేమనిపిస్తుంది, మా అకాడమీ నుంచి ఇన్ని ర్యాంకులు వచ్చాయి, ఇంతమంది సివిల్ సర్వీసెస్కి సెలెక్ట్ అవుతున్నారు అంటే? నేను పర్సనల్గా యూపీఎస్సీ ఇంటర్వ్యూ 3 times అటెండ్ అయ్యాను మేడం. సో దగ్గర దాకా వచ్చి నాకు 8 మార్క్స్తో నా లాస్ట్ అటెంప్ట్లో మిస్ అయింది. 2014 నా లాస్ట్ అటెంప్ట్ అనమాట. తర్వాత నాకు పలు గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. నేను కెనరా బ్యాంక్లో మేనేజర్లా పనిచేశాను, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జాబ్ వచ్చింది. ఇవన్నీ రిజైన్ చేసి నేను 2020లో ఫ్యాకల్టీలో పనిచేస్తూనే 2020లో ఈ పర్టికులర్ అకాడమీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2014లో ఆంథ్రపాలజీ అనే ఆప్షన్లో ఒక టాపిక్ ఉంటుంది, అది జెనెటిక్ డ్రిఫ్ట్ అనే టాపిక్ అనమాట. నేను నాన్ బయాలజీ బ్యాక్గ్రౌండ్, జెనెటిక్ డ్రిఫ్ట్ అనేది కొంచెం బయాలజీ కాన్సెప్ట్. నాకు నేను ఎవరికైనా ఫోన్ చేస్తే దాన్ని నాకు సింప్లిఫై చేసి చెప్తే బాగుండు కదా నా మనసులో ఉండే. అప్పట్లో మెంటర్షిప్ అనేది లేదు, అంటే టీచర్స్ క్లాస్ చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. నా ఫ్రెండ్స్ కూడా ఎవరిని అడుగుతుంటే 2-3 రాదని అన్నారు. సో నాకు ఆ డౌట్గా ఉండేది. నేను మెయిన్స్ ఎగ్జామ్ రాశాను, ఆ మెయిన్స్లో అదే ప్రశ్న అడిగారు, లాస్ట్ అటెంప్ట్. సో నేను ఆ రోజు అనుకున్నాను, హెల్ప్ ఎలా చేయాలి ఆస్పిరెంట్స్ కంటే వాళ్ళకేం కావాలో అది ఇవ్వాలి, మన దగ్గర ఏముందో అది ఇవ్వకూడదు. సో వాళ్ళకేం కావాలో మనం ఇవ్వాలి అని అంటే వాళ్ళకి మనం అందుబాటులో ఉండాలి. సో అందుబాటులో ఉండే విధమైనటువంటి మెంటర్షిప్ అని చెప్పేసి మేము స్టార్ట్ చేసాం మేడం. అండ్ 2020లో మాకు ఫస్ట్ సంకీర్త్ ఐపీఎస్ అని, బృగేంద్రలాల్ ఐపీఎస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఐఏఎస్ వచ్చింది, చెన్నైలో ఉన్నాడు. అలా స్టార్ట్ అయినటువంటిది మంచి ర్యాంక్స్తోని ఈ రోజు వరకు అయితే 102 ర్యాంక్స్ అయితే అకాడమీ తరపు నుంచి వచ్చింది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రత్యూష్ 797, అతని కన్నా పైన 796 ఉన్నా కూడా అది మైనారిటీ, కింద ఒక 15 లక్షల మంది ఉన్నారు మెజారిటీ. సో ఆ ర్యాంక్కి ఐపీఎస్ వస్తుంది. నాకు ఒక 3 సంవత్సరాల నుంచి అనుసంధానంలో ఉన్నాడు అనమాట, ఒక రిలేషన్షిప్లో. అంటే ఒక మంచి ఎట్టి పరిస్థితిలో ఇతనికి వస్తే ర్యాంక్ చాలా బాగుండు కదని మనస్ఫూర్తిగా కోరుకున్న మనిషికి రిజల్ట్ రావడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఎస్, ఐ కెన్ సీ అండి, మీ కళ్ళల్లో కనిపిస్తుంది ఆనందం. ఒక రివెంజ్ అనేది ఎలా ఉంటుంది, ఒక పట్టుదల, కసి, తపన అనేది. మీరు అదే స్టేజ్ నుంచి వచ్చారు, మీరు ఇప్పుడు మెంటార్ అయ్యారు ప్రత్యూష్ క్రాక్ చేయడానికి, అక్కడ దాకా వెళ్ళడానికి. సో ప్రతి మూమెంట్ ఇక్కడ జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు ర్యాంక్ వచ్చిన తర్వాత సెలబ్రేటింగ్ మూమెంట్ ఇప్పటిదాకా ప్రతిదీ గుర్తుపెట్టుకున్నాడు కదా ప్రత్యూష్. సో ఆ స్టేజ్లో ప్రత్యూష్ మీద మీకు ఎందుకు కాన్ఫిడెన్స్ అనిపించింది? అంటే చాలా జెన్యూన్ హానెస్ట్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు మేడం. అంటే చాలా తక్కువ ఉంటారు. ఈ ఎగ్జామ్ ఏంటంటే మనము నిజాయితీగా ఉండాలి. సో ప్రత్యూష్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ గురించో లేకపోతే మెంటర్స్ గురించో కాకుండా తన గురించి తాను ఆలోచించుకుంటూ హానెస్ట్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఖచ్చితంగా హానెస్ట్ ఎఫర్ట్స్ పెట్టే వాళ్ళకి దేవుడు, నేచర్ ఏదో విధంగా కనికరిస్తుంది. సో లాస్ట్ అటెంప్ట్ నాకు బాగా గట్టి గుర్తు అనమాట. 2023 అటెంప్ట్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళాడు, మెయిన్స్ రాశాడు, ప్రాపర్గా అన్ని ఎఫర్ట్స్ పెట్టాడు. ఒక మనిషి ఎంతగానో అయితే ఎఫర్ట్స్ పెట్టగలడు అంత మనిషి అన్ని ఎఫర్ట్స్ పెట్టాడు, అయినా ర్యాంక్ రాలేదని చెప్పేసి నాకు చాలా బాధ అనిపించింది. సో మన ప్రత్యూష్ చెప్పినట్టు నేను బాగా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట సర్వీస్ వస్తుందని. రాకపోయేసరికి నాకు ప్రత్యూష్ ఎక్కడ లో అయిపోతాడో, ఎక్కడ కిందికి అయిపోతాడో అని చెప్పేసి నాకు లాస్ట్ టైం 14 ర్యాంక్స్ వచ్చాయి, మంచి ర్యాంక్స్ వచ్చాయి లాస్ట్ టైం కూడా. సో ర్యాంకర్స్తో పాటు నేను ప్రత్యూష్ గురించి నేను నా స్టేటస్లో పెట్టుకున్నాను అనమాట. సో దట్ హీ మైట్, ఆయనకు ర్యాంక్ రాలేదు కానీ దాని అర్థం ఈజ్ నాట్ అచీవర్ అని అనుకోలేము మనము. నా దృష్టిలో అచీవర్ ర్యాంక్ రానప్పుడు 2023లో.
మళ్ళీ 2024లో మేము అనుకున్నాము మనం యూపీఎస్సీ మీద రివెంజ్ తీసుకోవాలి, మనకి ఎందుకు రాదు అని చెప్పేసి నాకు కూడా గుర్తుంది. నేను ఎప్పుడైనా కూడా ఆయన ఎగ్జామ్ రాసినా కూడా మనం రాసినట్టు మనం రాయాలి అన్నట్టే రాసాము. బట్ హీ డిజర్వ్ ఇట్. నేను ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. 2019లో తన ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ 2020 కల్లా అయిపోయింది. 2020 అయిపోయిన తర్వాత మీకు తెలుసు వాళ్ళ ఫాదర్ అడ్వకేట్, ఇప్పుడు చెప్పారు. అడ్వకేట్ ఏంటంటే క్లయింట్స్ వస్తేనే పాపం రెవెన్యూ ఇంట్లో గడవడం అనేది జరుగుతుంది. ఏదో అడ్వకేట్ అనగానే వాళ్ళ క్లయింట్స్ వస్తేనే కదా మేడం వాళ్ళకు డబ్బులు వచ్చింది. కానీ 2020లో లాక్డౌన్, 2021లో లాక్డౌన్, కోర్ట్స్ అన్నీ పనిచేయట్లేదు, కొంచెం కష్టంగా ఉందన్నమాట. సో ఎలాగైనా నా డ్రీమ్ని అచీవ్ చేయాలి, 2020లో 2021లో ఎంబీబీఎస్ అయిపోయింది, ఎలాగైనా నేను యూపీఎస్సీకి వెళ్దాము అని అన్నప్పుడు తరుణంలో పాపం అతని దగ్గర ఇంట్లో డబ్బులు లేవు, కోచింగ్ తీసుకొని ప్రాపర్గా ముందే మనం క్లియర్ చేద్దామన్నప్పుడు. కానీ సొంతంగా తనను తను ఆలోచించుకొని తన ఎఫర్ట్స్ పెట్టి తనని నమ్ముకొని 2022లో బెస్ట్ ఎఫర్ట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. ఆ తరుణంలో నేను 2022 ఎండ్లో 2023లో నేను కూడా అందుబాటులో అయినా, తను కూడా హార్డ్ వర్క్ చేశాడు. కానీ అప్పుడు కనుక అయ్యో ఇంట్లో పరిస్థితి బాగలేదు కదా, మరి నేను కూడా ఎంబీబీఎస్ అంటే మినిమం 50,000తో ఏదో ఒక హాస్పిటల్లో పని చేసుకోవచ్చు మనం. బట్ స్టిల్ హీ డింట్ వెంట్ అండ్ హీ వర్క్డ్, హీ వాస్ వెరీ అంబిషియస్. ఎలాగైనా సరే నాకు ఈ రోజు కాకపోయినా రేపు వస్తుంది, ఈ కోవిడ్ అనేది టెంపరీ, కోవిడ్ అనేది పర్మనెంట్ కాదని చెప్పేసి కోవిడ్నే జయించాడు. ట్రూ, కోవిడ్ని జయించాడు. ఇప్పుడు యూపీఎస్సీతో క్రాక్ చేసి ఒక రివెంజ్ పార్టీ కూడా రెడీ అవుతూ ఉన్నాడు. సో ఒక విల్ పవర్ ఉంటే చాలు, మనం ఎక్కడున్నా కానీ సాధించవచ్చు అనుకున్నప్పుడు విష్ణు ఐఏఎస్ అకాడమీ మీరు పెట్టుకుంది మోడర్న్ గురుకుల్ ఫర్ సివిల్ సర్వీసెస్ అనేది. సో గురుకుల్ కాన్సెప్ట్ అనగానే మనకు వే బ్యాక్ ప్రతిదీ దగ్గరుండి నేర్పించడం అనే కాన్సెప్ట్ ఉంటుంది. టీచర్ అండ్ స్టూడెంట్ మధ్యలో ఉన్నటువంటి ఆ కనెక్షన్ ఎక్కడా బ్రేక్ అవ్వకుండా అటాచ్మెంట్ అనేది, అండ్ అక్కడి దాకా ఒక గోల్ని రీచ్ అవ్వడానికి ఎంతైతే పుష్ చేయాలో, ఎంతైతే హెల్ప్ చేయాలో అలా మెంటార్ ఆర్ టీచర్ చేస్తూ ఉంటారు. సో విష్ణు ఐఏఎస్ అకాడమీ కూడా అంతేనా, అదే పుష్, అదే మెంటార్షిప్? ఫర్ ఎగ్జాంపుల్ మ్యామ్, మీకు నేను సీసీటీవీలో కూడా చూపిస్తాను. మేము ఎర్లీ మార్నింగ్ 7 o'clock పిల్లలు వస్తారు మా అకాడమీలో. 7 to 9 న్యూస్ పేపర్ చదివిన తర్వాత 9 o'clock క్లాస్ ఉంటుంది. 9 to 1:30 వరకు క్లాస్ చేసిన తర్వాత లంచ్ ఉంటుంది. లంచ్ తర్వాత న్యూస్ పేపర్ అనాలిసిస్ క్లాస్ ఉంటుంది. తర్వాత ఈవినింగ్ 6 వరకు మళ్ళీ వాళ్ళకి లైబ్రరీస్ ఉంటాయి, రీడింగ్ రూమ్ ఉంది ఇన్స్టిట్యూషన్లో, ఇక్కడే కూర్చొని చదువుకుంటారు. 6 to 8 ఆప్షనల్ క్లాసెస్ ఉంటాయి. 8 o'clock మళ్ళీ వెళ్తారు అనమాట. అంటే ఎర్లీ మార్నింగ్ 7 o'clock వచ్చినటువంటి స్టూడెంట్ 8 o'clock మళ్ళీ ఇంటికి వెళ్తాడు. సో అందుకే గురుకుల్ టైప్, బట్ మోడర్న్ గురుకుల్. సో ఇంటికి వెళ్ళి వస్తావు, పాతకాలం గురుకుల్లో ఇంటికి వెళ్ళడం ఉండదు, ఇక్కడే రూమో హాస్టల్లో ఇంటికి వెళ్తావు అన్నమాట. సో 7 to 8 మాత్రం పక్క నుండి మేము ఎప్పుడు వాళ్ళని పర్యవేక్షిస్తూ, చదువుతున్నారా లేదా అని చూస్తూ, క్లాసెస్ ప్రాపర్గా జరుగుతున్నాయా లేవా, హై స్టాండర్డ్లో ఉన్నాయా లేవా, వాళ్ళకి ఇచ్చేటటువంటి కంటెంట్ యూపీఎస్సీ ప్యాటర్న్లో ఉందా లేదని చూస్తూ ఒక ప్రాపర్ ఎన్విరాన్మెంట్ అయితే ఎస్టాబ్లిష్ చేశాం మేడం. సో వాళ్ళకి కావాల్సినటువంటి ఒక ఎన్విరాన్మెంట్, అట్మాస్ఫియర్, ఫ్యాకల్టీ కూడా. ఇప్పుడు నాకు ప్రత్యూష్ చెప్పినట్టుగా మీరు ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తున్నారు అంటే ఇక్కడున్న వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ఫ్యాకల్టీ ఉన్నారు మీ దగ్గర? ఢిల్లీ ఫ్యాకల్టీస్ ఉన్నారు మేడం, అలా హైదరాబాద్లో కూడా మంచి ఫ్యాకల్టీసే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతీష్ కూడా తన లాస్ట్ టైం ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత పిల్లలకి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ పాపం ఉచితంగా చెప్పాడు. సార్ నేను ఎలాగో కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యాను కదా సార్, నాకు కూడా యూజ్ అవుతుంది, నేను చెప్పడం వల్ల నాకు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, పిల్లలకు కూడా యూజ్ అవుతుంది కదా, సో దానికి పేమెంట్ ఎందుకు లేని చెప్పేసి పాపం ఫ్రీగా కూడా క్లాసెస్ చెప్పాడు మన దగ్గర ప్రత్యూష్. అలా హైదరాబాద్లో మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఫ్యాకల్టీస్ కూడా మన దగ్గర ఉన్నారు మేడం. అంటే ద బెస్ట్, ఎవరైతే యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారో వాళ్ళు మాత్రమే క్లాసెస్ చెప్పాలి. అది కూడా ఒక సీనియర్ మెయిన్ సబ్జెక్ట్స్ అయితే మాత్రము ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చెప్తారు క్లాస్. సో ఇప్పుడు ఒకరు సాధించారు, సివిల్స్లో ఒక ర్యాంక్ కొట్టారు, నిజంగా ప్రత్యూష్ని చూస్తే అదే అనిపిస్తుంది. విలేజ్ అంతా సెలబ్రేట్ చేసుకుంటుంది, మా ఊరు నుంచి ఒకరు వచ్చారు, ఐఏఎస్ అయ్యారు, ఐపీఎస్ అయ్యారు అనే కాన్సెప్ట్. సో మన దగ్గర నుంచి కూడా అదే వస్తూ ఉంది కదా, నేను చెయ్యాలి. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు, ఏ తపనతో ముందుకెళ్ళాలంటారు? కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి ర్యాంక్ వస్తుందంటే అబద్ధం. ప్రతి విద్యార్థికి రాదు, వాస్తవానికి దగ్గరగా ఉండాలి మనం. పట్టుదల, ఒక కన్సిస్టెంట్ మైండ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఎందుకంటే ఇంగ్లీష్లో రాసే వాళ్ళైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగులో రాసే వాళ్ళైతే ఒక ఫ్లూయెంట్ తెలుగు లాంగ్వేజ్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, ఒక 10 నుంచి 12 గంటలు చదువుతానని చెప్పేసి మైండ్ సెట్ బిల్డప్ చేసుకోవాలి. మళ్ళీ ఈ హైదరాబాద్ లాంటి ప్లేసెస్కి రావాల్సిందే. ఇక్కడ ఏంటి, అమ్మ నాన్న ఉండరు, అన్కంట్రోల్డ్ ఏరియా అయిపోతుంది. సో ఎన్నో
నావిగేషన్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టేసి నేను చదువుకోవడానికి వచ్చాను, మా అమ్మ నాన్న కష్టపడి నాకు చదివిస్తున్నారు, నేను చదువుకోవడమే నా పని అనే ఒక ఆలోచనతో వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే వస్తుంది. అలా కాకుండా నేను ఊరికే టైంపాస్కి వచ్చాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్కి రాదు, అలాంటి వాళ్ళకి రాదు. సో అది మాత్రం మీరు ఫోకస్డ్గా ప్లాన్ చేసుకొని అమ్మా నాన్నని సుఖం వాళ్ళకి మంచి జరిగేలాగా ఆలోచించుకుంటే మాత్రం ఆబ్వియస్లీ విల్ గెట్ ద రిజల్ట్. నాకు విష్ణు గారు, ఇప్పుడు యూజువల్గానే సివిల్ సర్వీసెస్లో వాళ్ళకి ర్యాంక్స్ వచ్చాయని చెప్పుకున్నప్పుడు చాలా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ అనేవి ఉంటాయి. మామూలుగా కాదు, ఇన్ని ర్యాంక్స్ మాకు వచ్చాయనేది ప్రతిరోజు అలా వినిపిస్తూ ఉంటుంది, క్యాంపెయినింగ్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ అనేది కూడా ఉంటుంది కదా. మెయిన్స్, ప్రిలిమ్స్, ఇంటర్వ్యూ, ఈ రెండు ఉన్నాయి. ఈ రెండిటి తర్వాత వాళ్ళు అటెండ్ చేయాల్సిన, అంటే ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్లాస్ రూమ్లో వాళ్ళు ఏం చేశారు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో విష్ణు ఐఏఎస్లో ఏం జరిగింది ఇప్పటిదాకా? నేనేమో ప్రత్యూష్ క్లాస్ రూమ్ స్టూడెంట్ అని చెప్పాను. క్లాస్ రూమ్ స్టూడెంట్ ఏంటి, ఇంటర్వ్యూస్ ఏంటి, ఇవన్నీ ఏంటి, ఎలా మీరు చేస్తారు వీటన్నిటిని? అంటే మేడం, ఇది 3 అంచెల పరీక్షా విధానం. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఇందులో ఒకటేమో జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. కొందరు పిల్లలు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ జాయిన్ అవుతారు, కొందరు ఓన్లీ ఆంథ్రపాలజీ జాయిన్ అవుతారు, కొందరు ఆంథ్రపాలజీలో ఎగ్జామ్స్ రాయడానికి కోసం జాయిన్ అవుతారు, కొందరు ఆంథ్రపాలజీ టెస్ట్ సిరీస్ మల్టిపుల్ టైమ్స్ జాయిన్ అవుతారు, కొందరు ఓన్లీ ఇంటర్వ్యూ గైడెన్స్ కోసం జాయిన్ అవుతారు, కొందరు ఓన్లీ మాక్ ఇంటర్వ్యూస్ అంటే ఆ రోజు ఒక ప్యానల్ ఆఫ్ బోర్డు కండక్ట్ చేస్తే ఆ మాక్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మాత్రం వెళ్ళిపోతారు, ఆ ఎక్స్పోజర్ కోసం అనమాట. ఇలా వీళ్ళకి పలు స్టేజెస్లలో ఆ అకాడమీస్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. పాపం అకాడమీస్ కూడా వాళ్ళ యొక్క హెల్ప్ ఎంతైతే చేయగలరో అంత హెల్ప్ చేస్తారు. సో అలా ఉంటుంది. సో క్లాస్ రూమ్ పిల్లలు అంటే ఏంటంటే, క్లాస్ రూమ్ స్టూడెంట్స్ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు అందుబాటులో ఉండడము, వాళ్ళకి ఒక చిన్న ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు మనం రీచ్ అయినప్పుడు రెస్పాండ్ అవ్వడము, వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి, ఎలాంటి కంటెంట్ ఉంటే బాగుంటుంది, ఇంకా ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, దీస్ ఆర్ ద మిస్టేక్స్ విచ్ యూ ఆర్ డూయింగ్ అని చెప్తూ ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళకి దగ్గరుండి ఎగ్జామ్ రాపిస్తే వాళ్ళని అది క్లాస్ రూమ్ స్టూడెంట్స్ అని అంటాం అన్నమాట మనము. బట్ ఈ ఎగ్జామ్ మీరు ఎంతమంది అన్నట్టు ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటిది అంటే దానికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఈ ఎగ్జామ్ ఒక అభ్యర్థిని ఐఏఎస్ ఐపీఎస్ చేయడం కన్నా ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది మేడం. అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కమ్యూనిటీ, ఆ నేబర్హుడ్, ఆ కాలనీ, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంపాక్ట్ అవుతారు. ఆ పర్టికులర్ పర్సన్ ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంక్ని ఉదాహరణలా తీసుకొని మిగతా అందరూ కూడా చదువు అనే మార్గంలోకి వస్తారు. నేను ఐఏఎస్ కావాలని నన్ను చదువు అనే మార్గంలో వస్తారు. ఆ పేరెంట్స్ ఏమంటారంటే, చూడు అబ్బాయిని చూసి నేర్చుకొని కూడా బాగా చదవచ్చు కదా, ఓ ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఒక ఐఏఎస్ అవ్వచ్చు, ఒక ఐపీఎస్ అవ్వచ్చు, ఇంజనీర్ ఏదైనా కావచ్చు. సో ఆ ర్యాంకర్ ఒక ఇన్స్పిరేషన్ అవుతాడు అన్నమాట. సో ఒక మనిషి ఇంకో మనిషిని ఇన్స్పిరేషన్ అయ్యాడు అంటే జీవితం స్వార్థకతమైనట్టే నేను నమ్ముతాను మరి. ఎస్. సో దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రత్యూష్. మీరు అనుకున్నట్టుగా ఎక్కడైతే లోపం జరిగిందో దాన్ని అధిగమించాలి. ఇప్పుడు నాకు అక్కడ ఛాన్స్ అయిపోయింది, నెక్స్ట్ జనరేషన్, నా నెక్స్ట్ వాళ్ళకి ఒక ఇన్స్పైరింగ్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళు నా పొజిషన్లో చూడాలి అనేది. సో ఇప్పటికీ ఇక్కడ నుంచి గ్రూప్ 1 సర్వీసెస్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, సివిల్స్లో, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంతమంది అయినప్పుడు ఒకసారి అలా కూర్చొని చూస్తే ఏమనిపిస్తుంది మీకు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు? నాకు రాలేదు మేడం, నేను 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను. ముందుగా చెప్పినట్టు నాకు రాంది నా స్టూడెంట్స్కి రావడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా గర్వం అనిపిస్తుంది. ఎందుకంటే నాకు రాలేదే అని బాధపడ్డాను, చాలా 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను నేను. ఒకసారి అయితే 4 మార్క్స్తో మిస్ అయిపోయింది. నా మార్క్ షీట్ సోషల్ మీడియాలో ఉన్నాయి. సో నాకు మిస్ అయినందుకు ఆ బాధ కాస్త ఈ యొక్క విజయం, విద్యార్థుల యొక్క విజయంతో అది నిండుకుందని నాకు అనిపిస్తుంది. సో మీరు కూడా ఒక రకంగా రివెంజ్ తీసుకుంటున్నారు ఇంతమందిని అందిస్తూ. సో ఆల్రెడీ ట్రిపుల్ డిజిట్కి వచ్చేసారు మీరు. 5 ఇయర్స్లోనే 1 or 2 అంటే 3 డిజిట్స్ అనేవి క్రాస్ అయిపోయాయి, సెంచరీ కంప్లీట్ చేసుకున్నారు. నెక్స్ట్ మీ గోల్, మీ టార్గెట్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం లేదు మేడం, ఇదే ఎవ్రీ ఇయర్. ఇప్పుడు మళ్ళీ ప్రతీష్ మళ్ళీ అటెంప్ట్ ఇస్తే మళ్ళీ అతను ఐఏఎస్ కోసం నా శాయశక్తులు హెల్ప్ చేస్తాను. ఇదే ప్రాసెస్. ఏంటంటే ఒకటి మనం గుర్తుపట్టాలి మేడం, ఎంత బయట సమాజం ఎంత కమర్షియల్ అయినా, బయట సమాజంలో అంత డబ్బు ఎంత రోల్ ప్లే చేసినా కూడా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇప్పటికి కూడా వాళ్ళ యొక్క నైతిక విలువలు మరవలేదు. ఒక 90% ఆఫ్ ద పేరెంట్స్, 95% ఆఫ్ ద పేరెంట్స్, 90% ఆఫ్ ద టీచర్స్ అయితే ఇప్పటికి కూడా వాళ్ళ నైతికతనైతే వాళ్ళు వదలలేదు. వాళ్ళకి ఇంకా విలువలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అట్లీస్ట్ వాళ్ళ విద్యార్థుల పట్ల. సో అదే కంటిన్యూ చేద్దామని నేను అనుకుంటున్నాను. ఆ స్వార్థం కూడా ఉండాలి కదా, నా స్టూడెంట్స్ అనే ఒక స్వార్థం ఉండాలి, వాళ్ళు నా పొజిషన్లో చూడాలి అనేటువంటి ఒక ఆశయం ఎంత ఉంటుందో కదా.
సో నెక్స్ట్ రెడీగా ఉన్నారు విష్ణు గారు అయితే, ఎస్ నేను మళ్ళీ ప్రతీష్కి ఐఏఎస్ కోచింగ్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉంటాను అనేది. సో బెస్ట్ విషెస్ టు యూ. అండ్ మీరు చెప్పినట్టుగా మళ్ళీ మీరు పార్టీ ఇవ్వండి సార్కి, రివెంజ్ పార్టీ అవుతుంది, ఈరోజు అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం ఇంకొక ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకుందాం. బెస్ట్ విషెస్ టు యూ ప్రత్యూష్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. బెస్ట్ విషెస్. మీరు చెప్పినట్టుగా ఆశయాన్ని కంటిన్యూ చేయండి, అట్ ద సేమ్ టైం ఆ రివెంజ్ అనేది ఉండాలి అండ్ స్వార్థాన్ని కూడా కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. బెస్ట్ విషెస్ టు యూ ఆల్సో సార్. థ్యాంక్ యూ.